బ్రేకింగ్ న్యూస్. మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో కలకలం రేగింది. ఒక విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్యానికి పాల్పడడం సంచలనం సృష్టిస్తుంది. తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘోరం జరగడం అందరినీ షాక్ గురిచేస్తుంది. కాలేజీలో కళ్యాణ్ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నాడని కాలేజ్ యాజమాన్యం గుర్తించింది. ఇదే విషయంపై మాట్లాడేందుకు కళ్యాణ్ కుటుంబ సభ్యులకు కాలేజీ సిబ్బంది ఫోన్ చేశారు. దీంతో కళ్యాణ్ పేరెంట్స్ కాలేజీకి వచ్చి యాజమాన్యంతో చర్చిస్తున్నారు. ఒకవైపు పేరెంట్స్ ప్రిన్సిపల్ మాట్లాడుతుండగానే కళ్యాణ్ వాష్రూమ్ కి వెళ్తానని చెప్పి అక్కడ నుంచి బయటకు వచ్చాడు. అందరూ చూస్తుండగానే బిల్డింగ్ పైకి ఎక్కి అక్కడ నుంచి కిందకు దూకేశాడు. ఈ ఘటనలో కళ్యాణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్యాండిడేట్ యొక్క మేనమామని అవుతాను. సో నిన్న మాకు కాలేజ్ నుంచి కాల్ వచ్చింది. కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కొంచెం డిస్కస్ చేయడానికి అని చెప్పేసి రమ్మని చెప్పారు పేరెంట్స్ అందరినీ. సో మేము వచ్చాము. వచ్చిన తర్వాత అది కౌన్సిలింగ్ జరుగుతున్న టైంలో ఈ ఇన్సిడెంట్ అనేది అయింది. ఇంకా క్లారిటీగా మాకు మొత్తం ఏంటిది ఏమవుతుంది ఏంటిది అనేది అయితే కంప్లీట్గా డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సో మేము కూడా మొత్తం మాట్లాడుతుంటేనే అంటే కౌన్సిలింగ్ ఇస్తున్న టైంకి లేదు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే టైంకి సడన్గా అబ్బాయి తీసుకోలేక లువ్ అయిపోయి ఇదైంది. సో ఫర్దర్గా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మేము కొంచెము ఎంక్వైరీ చేసుకునేదండి. అది అయిపోయిన తర్వాత మీకు ఉన్నట్టు మొత్తం చెప్పేస్తాం. అవునండి, మాకు నిన్న కాల్ చేసి రావాలి పేరెంట్స్ రావాలి అని అంటే మేము పొద్దున రావడం అది అంటే అది ఇంకా జస్ట్ మాట్లాడే టైంకే ఈ గ్యాప్లో ఇది అయిపోయింది. సో అది ఎంతవరకు ప్రెషర్ ఉంది ఏంటి యాక్చువల్గా ఏమైంది అనేది మాత్రం ఇంకా మొత్తం ఫస్ట్ ఇయర్ 1-2 అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. సెకండ్ సెమ్లో ఉన్నాడు, AIML అని చెప్పేసి. సో మాది ప్రాపర్ వచ్చేసి అబ్బాయి తనది వచ్చి మా అల్లుంది వచ్చేసి వరంగల్. కాలేజీలో అసలు ఏం జరిగింది? యాజమాన్యం మందలించడం వల్లే కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నాడా లేక మరేదైనా ఒత్తిడి ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.